కాళేశ్వరం సంబంధించి మేడిగడ్డ బ్యారేజీ ఆ బీటలు వారడం కానీ మరొకటి కానీ ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. అంటే ఏం జరగబోతుందంటే మనం చాలా వీడియోలో చెప్తున్నట్లే గత ప్రభుత్వం చాలా విధ్వంసం చేసింది. ఈ ప్రభుత్వం దాన్ని సరిచేయబోతుంది. ఆ తప్పులన్నీ మీ ముందు పెడతాము. ఇదే ప్రపంచం మొత్తం ఇదే నడుస్తుంది. అమెరికా కావచ్చు, మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. గత ప్రభుత్వ హయాంలో తప్పిదాలు జరిగినప్పుడు వాటి మీద వెంటనే రిపోర్ట్ కానీ కంప్లైంట్ కానీ ఇచ్చినప్పుడు సంబంధిత సంస్థలకి అది వదిలేసేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అన్ని చోట్ల రాజకీయంగా వీలైనంత డ్యామేజ్ చేయటం ఆయా ప్రభుత్వాలని, అంటే గత ప్రభుత్వాలని, వాళ్ళని కోర్టుల ముందు దోషులుగా నిలబెట్టడం కంటే జనంలో వాళ్ళ ఇమేజ్ని వీలైనంత డ్యామేజ్ చేసే ప్రక్రియ జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కాళేశ్వరంకి సంబంధించి పీసీ ఘోష్ గారి కమిటీ ఏం చేసింది, ఈ విధ్వంసానికి ఈ తప్పిదాలకి కారణంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటల, ఇంకా స్మితా సబర్వాల్, ఇంకా 2-3 ఇంజనీర్లు, ఇట్లా కొంత లిస్ట్ తీసి దీని మీద ఎంక్వైరీ తీసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఏం చేయాలనే దాని మీద 3 అధికారుల చేత ఒక కమిటీ అట. ఆ కమిటీ మీద మళ్ళీ వీళ్ళొక పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి దాని మీద మళ్ళీ అసెంబ్లీలో చర్చ పెడతాం. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకుంటాం. ఏ పార్టీల అభిప్రాయం తీసుకుంటారు నాకు అర్థం కాదు. అభిప్రాయాలు తీసుకుని ఏం చేస్తారు? మీరు ఒక ప్రాజెక్టులో అవినీతి జరిగిందనో లేదంటే నాణ్యతా లోపం ఉందంటే ఏం చేయాలనేది మన రాజ్యాంగంలో ఉంది, కేసుల పరంగా కూడా ఉంది. ఒకటి ఆ కాంట్రాక్టర్లు, రెండోది ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎలాంటి చర్యలు అనేది మన లా చెప్తుంది. అది వదిలేసి మళ్ళీ ఇక్కడే మనమే బీఆర్ఎస్కి సపోర్ట్ ఏమి ఇట్లా. ఎందుకంటే ఆ మేడిగడ్డ, ఆ కాళేశ్వరం ఆ సాగుతున్నప్పుడు వాళ్ళు వేసిన ఎలివేషన్లు చూసాం మనం. ఆ నమస్తే తెలంగాణ పత్రికలో అయితే కేసీఆర్ గారు లాంటి ఒక నీడాట కాళేశ్వరాన్ని పర్యవేక్షిస్తున్నట్టు ఒక నీడ ఏదో కదిలిందట, సారే వచ్చి చూస్తున్నాడు అనుకుంటా. అంటే ఆ రేంజ్లో మొత్తం ఆయనే చేశాడు. అసలు ఎంత గొప్పగా చేశాడు, ఇంజనీర్లకు కూడా సాధ్యం కాదన్నట్టుగా ఎలివేషన్ వేసి ఈ రోజున ఆయన్ని బాధ్యుడిగా తేలుస్తానంటే కాదు, అసలు నిపుణుల సూచన మేరకే అంట. ఏ నిపుణులు చెప్పారు, ఏ నిపుణులు సూచించారు, ఆ నిపుణుల మీద కూడా ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. కానీ వీళ్ళు అసెంబ్లీలో పెట్టి మళ్ళీ అసెంబ్లీలో కూడా బురద జల్లటం అన్నమాట. దీన్ని రాజకీయం అంటారు. ఇక అంతకుమించి ఏమీ లేదు. రాజకీయం అంటారు. లేకపోతే ఇప్పుడు సపోజ్ మనకి ఒక చిన్న స్థాయిలో ఒక రోడ్డు వేస్తే అది కుంగిపోతే, బద్దలైపోతే కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటారు. ఈ కాంట్రాక్టు ఇవ్వడానికి అన్నీ తానే వ్యవహరించినటువంటి ఒక ఎమ్మెల్యేనో లేకపోతే మున్సిపల్ కమిషనరో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. అలానే ఈ ప్రాజెక్టుకు సంబంధించి కూడా తీసుకోవాలి. అది జరగకుండా ఏదో పెద్ద చర్చ జరగాలి. ఇక్కడ ఎవరు తప్పు చేశారు, చెయ్యలేదా అనే దానికి కాదు, తప్పు చేసిన వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉంటాయనేది అన్ని చట్టాలు చెప్పినాయి. దానికి మనం మినహాయింపుగా ఏం చేస్తున్నామంటే జనంలో ఇమేజ్ని డ్యామేజ్ చేయడం. అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ, ఇక్కడ కేసీఆర్ కానీ, ఛత్తీస్గఢ్లో భూపేష్ బాగెల్ కానీ, లేదంటే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే కానీ, ఎక్కడ ఎవరు ఏం చేసినా కూడా వాళ్ళ మీద ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రక్రియ సాగుతుంది తప్పితే ఇంకోటి జరగట్లేదు. మరి అలాంటప్పుడు దీనిని పొలిటికల్ ట్రయల్ అనకుండా మనం లీగల్ ట్రయల్ అని ఎలా అనగలము? అఫ్కోర్స్ ఇప్పుడు గతంలో ఆ ప్రభుత్వం కూడా అదే చేసింది. అంటే ఆ ప్రభుత్వం అలా చేసినందుకే ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కదా కొత్తగా. ఈ కొత్త ప్రభుత్వాన్ని మళ్ళీ మార్చాలన్నా కూడా ప్రజలు తీసుకునే నిర్ణయాలే కదా ఆధారం. ఈ కోణంలో ఏంటంటే ఇప్పుడు జరుగుతుంది పొలిటికల్ ట్రయలే. దీనికి పోయి మళ్ళీ ఈరోజు హరీష్ రావు కట్టబెట్టుకొని ఏది కేసీఆర్ భాషలో మళ్ళీ వివరిస్తాడట. ఏంటి ఈ మళ్ళీ వివరింపులు? ఇవన్నీ ఏంటంటే జనంలో అసలైన ఇష్యూలు పక్కకు పోయి ఏవేవో మాట్లాడుకుంటూ ఒకళ్ళనొకళ్ళు ఇంకా నీచమైన భాషకు దిగజారి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం మిగిలి ఉంది. అది మనం చూస్తాం.